నామం ఉంది తమ్ షురు ఇంకా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసిన. ఏంటంటే ఈరోజు మన గణేష్ నిమజ్జనం అయితే ఉందన్నమాట. ఇంత గ్రాండ్ సెలబ్రేషన్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేయడానికి ట్రై చేస్తాను. నేను మార్నింగ్ కూడా కొన్ని క్లిప్స్ తీసుకున్నాను అనమాట వర్క్ చేసినప్పుడు. అవి కూడా చూపిస్తాను. మొత్తం వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. మీ సపోర్ట్ అయితే సూపర్ అన్నమాట. అసలు ఇంకా ఇట్లానే సపోర్ట్ చేయండి. మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తా. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. సో గైజ్, ఇది ముందు రోజు అనమాట. గణేష్ నిమజ్జనం ముందు రోజు మేమైతే ఉట్టు అయితే ఆడినాం అన్నమాట. సో నేనైతే కొన్ని క్లిప్స్ తీసుకున్నాను, అవన్నీ మీకు ప్లే చేస్తాను. మొత్తం చూడండి. అండ్ లాస్ట్కి నిమజ్జనం ఎట్లయిందో కూడా చూడండి. స్కిప్ చేయకండి, అసలు లాస్ట్ వరకు చూడండి. ఈ ఉట్టు అయితే ఎంత ఫన్ అంటే అంత ఎంజాయ్ చేసినాం మేము. మొత్తం చూడండి మీరు. కొన్ని క్లిప్స్ అయితే వేస్తాం మీకు. లెట్స్ గో, చూడండి. ఎంజాయ్ చేస్తుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. చలో గైస్, ఇంకొక ఉట్టు. ఇప్పుడు ఇదంతా పెద్దోళ్ళది. పొరలు ఉట్టు రెడీ అయిపోయింది. ఇప్పుడు మన పెద్దోళ్ళ ఉట్టు షురు. ఇప్పుడు షురు అవుతుంది అసలైన ఆట. మొత్తం హంగామా నామం ఉంది తమ్ షురు ఇంకా. ఇక ఇంటలేరు ఎవరు, మొత్తం వాటర్తో నవ్వడు. ఎప్పుడైనా లాస్ట్లో ఉట్టు ఆడేవాడికి ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. ఏంటంటే వాటర్ అయితే అయిపోయి ఉంటాయి. సో వాటర్ కొట్టే ఛాన్స్ ఎక్కువ ఉండదు కాబట్టి లాస్ట్లో దిగాలి. అందుకే నేను కూడా వెయిట్ చేసి లాస్ట్కి దిగిన. ఇంకా మా వాళ్ళ దగ్గర ఉన్న వాటర్తో నచ్చేసి ఏదో కొట్టినాను. అది మనకి చాలా అడ్వాంటేజ్ అనమాట. ప్లస్ మంచిగా ఎంజాయ్ కూడా చేయవచ్చు మనము. లాస్ట్కి ఇంకా వాటర్ లేకపోయేసరికి మా వాళ్ళు అయితే జగ్గులతో అటాక్ చేసేసినారు నా మీద. అయితే ఎంత ఎంజాయ్ చేసినామంటే మీరే చూస్తున్నారు కదా. చాలా అంటే చాలా ఎంజాయ్ చేసినాం మేము. కానీ ఇక జగ్గులతో అయితే మొత్తం కొట్టుకొని ఎంజాయ్ చేసుకున్నాం మేమైతే. ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసినాం. మాకైతే మస్తు మజా వచ్చింది అనమాట. ఇప్పుడెప్పుడో చిన్నప్పుడు ఆడినాము, మళ్ళీ కొన్ని ఇయర్స్ తర్వాత ఇప్పుడు ఆడుతున్నాను అనమాట నేనైతే ఉట్టుని. చాలా లిటరలీ చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసిన నేను. సో
సో ఈ చిన్న చిన్న వినాయకుడిని అయితే మనం తీసుకెళ్ళి టస్కర్ మీద అయితే కూర్చోబెట్టేస్తున్నాం అనమాట. చిన్నవన్నిటికి ఒక టస్కర్ ఉంది, పెద్ద వినాయకుడికి ఏమో సపరేట్ ట్రోచ్ ఉందన్నమాట. సో ఇంకా నేను సాయిగాడు అయితే తీసుకొని వెళ్ళిపోతున్నాము. చిన్నవన్నీ ఆల్మోస్ట్ తీసుకెళ్ళి నీట్గా సెట్ చేసేసినాము మేము టస్కర్ మీద. అది కూడా చూడండి ముందు. ఎత్తు ఇక్కడ చూడండి సాయిగాడికి స్టెప్ వేయడానికి వస్తలేదు, వాడు పిచ్చి ఎగురుతుండే. ఎంత కామెడీ పీస్ అంటే మా గ్యాంగ్లో అసలు వాడంటే ఎంత నిజంగా పెద్ద కామెడీ పీస్ వాడు. అంటే అంత నవ్వుపిస్తాడు వాడు ఆపోజిట్ పర్సన్స్ని. చూడండి వాడు ఎట్లా ఆడుతుండో.
మనకైతే ఎర్లీ మార్నింగ్ 6 అయిపోయిందన్నమాట. ట్యాంక్ బండ్కి రీచ్ అయ్యేసరికి ఇంకా ఫుల్ ఎంజాయ్ చేసుకుంటా వచ్చేసరికి ఇంకా 6 అయిపోయింది. 6th డేకే అంత టైం పట్టిందంటే ఇంకా 10th డేకి 11th డేకి తీసే వాళ్ళ పరిస్థితి ఏంటో అమ్మో, ఐ కాంట్ ఎక్స్పెక్ట్ ఆల్సో. చాలా అయిపోయి ఉంటుంది వాళ్ళకి. మాకైతే నిమజ్జనం అయ్యేసరికి టోటల్ 9:30 అయిందన్నమాట టోటల్ టైం. ఇంటికి వచ్చేసరికి 10:30 అయిపోయింది. ఇంకా ఫైనల్లీ అట్లా ఇంకా దేవుడికి అక్కడ ఆరతి ఇచ్చేసి ఇంకా కట్నం అంతా పెట్టేసి ప్రే చేసుకొని నిమజ్జనం అయితే వేసేసినాం అన్నమాట. जय बोलो गणेश महाराज की बोलो गणेश महाराज की जय 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 సో ఫైనలీ సక్సెస్ఫుల్గా అయితే మా నిమజ్జనం సేఫ్గా హ్యాపీగా ఫుల్ జాయ్ఫుల్తోనైతే అయిపోయిందన్నమాట. ఇంకా ఫుల్ అందరం అయితే ఫుల్ టైర్డ్ అయిపోయినాం అనమాట. ఎందుకంటే కంటిన్యూస్గా 12 hours డ్యాన్స్ చేస్తూ ఎగురుకుంటా హ్యాపీగా బప్పానైతే నిమజ్జనం చేసేసినాము.